హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చానండి. సో ఇవాళ వీడియోలో మన కంటెంట్ ఏంటంటే టాప్ 10 బేబీ బాయ్ సిమ్టమ్స్ అన్నమాట. ఇంతకుముందే నేను కొన్ని సిమ్టమ్స్ అయితే షేర్ చేశాను. సో అవన్నీ కలిపి నేను ఇంకొక 10 సిమ్టమ్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చూసుకొని మీకు ఎవరు పుట్టబోతున్నారో చెక్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో నేను చెప్పే 10 సిమ్టమ్స్లో కొన్ని సిమ్టమ్స్ ఉన్నా సరే మనకి బేబీ బాయ్ అని గెస్ చేయొచ్చు. బట్ అందరికీ ఇవే ఉంటాయని నేనైతే చెప్పలేనండి. ఇది ఒక గెస్సింగ్ మాత్రమే. ఆల్రెడీ బేబీ బాయ్ మదర్స్ ఫేస్ చేసిన సిమ్టమ్స్నే నేను తీసుకొచ్చి మీకు చెప్తున్నాను. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి మార్నింగ్ సిక్నెస్ అనమాట. మార్నింగ్ సిక్నెస్ అంటే వాంతులు వికారం అండి. ఇది ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా ఫేస్ చేసే ఉంటారు. కానీ మీ కడుపులో బేబీ బాయ్ ఉంటే కనుక మీరు కొంచెం ఎక్కువగా ఫేస్ చేస్తారు. సెకండ్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే స్పైసీ క్రేవింగ్స్ అండి. మీ కడుపులో బేబీ బాయ్ ఉంటే ఆల్మోస్ట్ మీరు ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడానికే ఇష్టపడతారు. ఇది కూడా మీ కడుపులో బేబీ బాయ్ ఉంటే ఉండే సిమ్టమేనండి. అలాగే థర్డ్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే పింపుల్స్ అండి. మీకు ఫేస్ మీద పింపుల్స్, ర్యాషెస్ ఆర్ బ్లాక్గా మారడం జరుగుతూ ఉంటుంది. నెక్ దగ్గర కూడా పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఉంటే కూడా మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నారని మనం గెస్ చేయొచ్చు. ఫోర్త్ సిమ్టమ్ వచ్చేసి హ్యాండ్ డ్రైనెస్ అనమాట. మీ హ్యాండ్స్ అనేవి ఎక్కువగా డ్రైగా ఉంటాయండి. సో సాఫ్ట్గా అస్సలు ఉండవు. ఇలా డ్రైగా ఉండటం వల్ల కూడా మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నారని మనం ఒక సిమ్టమ్ కింద తీసుకోవచ్చు. ఫిఫ్త్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే యూరిన్ కలర్ అనమాట. ప్రెగ్నెన్సీలో మనకి యూరిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ యూరిన్ కలర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డార్క్ కలర్లో ఉంటే మీ కడుపులో బేబీ బాయ్ అని, లైట్ కలర్ ఉంటే బేబీ గర్ల్ అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అనేది మీరు చెక్ చేసుకున్న వాళ్ళు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సిక్స్త్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే మీకు భారీగా మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఊరికే చిరాకు పడ్డం, చిన్నవాటికి ఎక్కువగా కోప్పడ్డం, గొడవ పడ్డం, స్థిమితంగా ఉండలేకపోవడం, ఇలాంటి మూడ్ స్వింగ్స్ అన్నీ కూడా మీకు హార్మోన్ చేంజెస్ వలన వస్తుంది. సో ఇలా ఉంటే బేబీ బాయ్ అని కూడా చెప్తూ ఉంటారు. సెవెంత్ సిమ్టమ్ వచ్చేసి హార్ట్ రేట్ అనమాట. ఇది నేను చాలా వీడియోస్లో మీకు అప్లోడ్ చేశాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీ కడుపులో బేబీ బాయ్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు 150 కంటే తక్కువే హార్ట్ రేట్ అనేది డెలివరీ టైం వరకు క్యారీ అవుతూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎయిత్ సిమ్టమ్ వచ్చేసి స్లీపింగ్ పొజిషన్ అనమాట. ఇది నేను చాలా మంది దగ్గర విన్నాను. మన కడుపులో బేబీ బాయ్ ఉంటే మనం ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ఇష్టపడుతున్నామంట. మరి గర్భవతులు మీరు ఎటు సైడ్ తిరిగి పడుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నైన్త్ సిమ్టమ్ వచ్చేసి మీ కాళ్ళు అనేవి ఎక్కువగా చల్లబడిపోతూ ఉంటాయండి. సో మీ కాళ్ళు ఎక్కువగా చల్లబడుతూ ఉన్నా సరే మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నారని మనం గెస్ చేయొచ్చు. 10th సిమ్టమ్ వచ్చేసి మీ బేబీ బంప్ అనేది వెడల్పుగా ఉండదండి, సూదిగా ముందుకు పెరుగుతూ ఉంటుంది. ఇలా ఉన్నా కూడా ఎక్కువగా మనం బేబీ బాయ్ అనే చెప్తూ ఉంటాం కదా. సో చూసారు కదా, టాప్ 10 బేబీ బాయ్ సిమ్టమ్స్ మీకు ఉన్నాయా లేదో చెక్ చేసుకుని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.